పిడుగురాళ్లపట్నంలో ప్రైవేటు స్కూల్స్ డైరెక్టర్స్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల గౌరవ శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గారు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల చిన్నారులు నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన శాసనసభ్యులు సాంస్కృతిక కార్యక్రమాలను చూసి సంతోషం వ్యక్తపరిచారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ప్రైవేటు పాఠశాలల డైరెక్టర్స్ ఎవరైనా తమ సమస్యలు తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అలాగే ప్రైవేట్ స్కూల్స్లో పనిచేస్తున్న టీచర్లకు ఇళ్ల నిర్మాణానికి స్థల సేకరణ చేసి అందజేస్తానని అన్నారు. అనంతరం ప్రైవేటు స్కూల్స్ డైరెక్టర్స్ ఆధ్వర్యంలో ఎరపతినేని శ్రీనివాసరావు గారిని గజమాలతో ఘనంగా సత్కరించారు. నియోజకవర్గాన్ని ప్రతి ఒక్క మండలాన్ని కూడా యూనిట్గా తీసుకొని గ్రామాన్ని యూనిట్గా తీసుకొని మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో నాకున్న అనుభవాన్ని కానీ అదేవిధంగా ఎంపీ గారి సహకారం ప్రభుత్వ సహకారం తీసుకొని అన్ని విధాలుగా ముందుకు వెళ్ళడానికి మనం నిధులు కూడా తీసుకొచ్చామని చెప్పి కూడా మీరందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన వాళ్ళు ఈరోజు కొన్ని మరి సమస్యలు కూడా చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకి సొంత ఇల్లు లేక అద్దెలు కట్టుకోలేక అవసరం పడుతున్నారని చెప్పారు. ఎన్నికల ముందు కూడా ఈ సమస్య నాకు చెప్పారు. నేను సిద్ధంగా ఉన్నాను ఇవ్వడానికి. మీరు నాకు లిస్టులు ఇవ్వటమే లేట్ ఇవ్వనే తప్పకుండా మీరు శాంక్షన్ చేస్తారని మీరు కూడా అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఫైర్ సర్టిఫికేట్ మరి ఎన్ఓసిది G+2 వరకు మీరు ఇవ్వాలని చెప్పారు. దాన్ని కూడా తప్పకుండా అధికారులతో మాట్లాడతాను. అదేవిధంగా పాఠశాల చదువుతున్న విద్యార్థులు విజ్ఞాన విహారయాత్రలకి బస్సులు రాష్ట్ర ప్రజలు అనుమతులు ఇప్పించాలని అడిగారు. తప్పకుండా ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అది కూడా ఇప్పిస్తాం. అదేవిధంగా పోలీస్ స్టేషన్ మరి మున్సిపాలిటీ నుంచి అదేవిధంగా మరి కమిషనర్ గారి నుంచి ఎన్ఓసీల విషయంలో కూడా సులభతరం చేయించమని అడిగారు. తప్పకుండా మీకు ఏం కావాలో అన్ని డిపార్ట్మెంట్స్ నేను చెప్తాను. నాతో ఏం పని లేదు, మీరు డైరెక్ట్గా వెళ్ళి చేయించుకోవాల్సిందిగా ఉంటుందని కూడా నేను కోరుతూ ఉన్నాను. గత ప్రభుత్వంలో ప్రైవేట్ పాఠశాలపై 15 ఏళ్ళకి ఒకసారి కొత్త జీవోలు తెచ్చారు. ఈసారి అటువంటి పరిస్థితి లేకుండా చేయమన్నారు. అటువంటి పరిస్థితి ఉండదు. అదేవిధంగా మీ పాఠశాలలు ఎవరైనా అధికారులు కూడా ఈ నెల 27 కూడా ఉమ్మడి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. దాంట్లో వారు నాకు అత్యంత ఆత్మీయులు, ఇద్దరు ఒకేసారి 94లో ఎమ్మెల్యేగా ఎన్నికైన మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్డీఏ అభ్యర్థిగా కూడా మనకి టికెట్లో ఉన్నారు. మన అందరం కూడా మరి ఎన్డీఏ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా మన ఎన్నికల్లో ఏ విధంగానైతే మనం పనిచేసామో వచ్చే 27వ తారీఖు జరిగే పోలింగ్లో కూడా దాదాపు 80% ఓట్లు పైగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి రావాలి ఈ గురజాల నియోజకవర్గంలో అని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను మరి కోరుకుంటూ అప్పీల్ చేస్తూ ఆ విధంగా మీరందరూ సహకరించాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. Extra school students, please come forward. దయచేసి ఎవరు నిలబడక కూర్చోండి. Please sit down, all of you.